ఎప్పుడో ఒకప్పుడు ప్రశాంతమైన అరణ్యరాజ్యంలో అంజనాదేవి భగవాన్ శివుణ్ణి గాఢంగా ప్రార్థించింది. ధైర్యవంతమైన దివ్యమైన బిడ్డదు కోరుకుంది. అదే సమయంలో రాజా దశరథుడు సంతానం కోసం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞఫలమైన దివ్యప్రసాదాన్ని వాయుదేవుడు తీసుకెళ్లాడు. వాయుదేవుడు ఆ పవిత్ర ప్రసాదాన్ని ధ్యానం చేస్తున్న అంజనాదేవికి అందించాడు. ఒక దివ్యకాంతి ఆమె హృదయంలో ప్రవేశించింది. కొద్దికాలంలో అంజనాదేవి ఉదయసూర్యుడిలా ప్రకాశించే ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఈ బిడ్డ సాధారణుడు కాదని తెలిసి దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. ఆ శిశువుకు హనుమంతుడు అని నామకరణం చేశారు. అతనికి అపారమైన శక్తి, ధైర్యం, భక్తి అనే వరాలు లభించాయి. పిల్లవాడిగా ఉన్నప్పుడు హనుమంతుడు సూర్యుణ్ణి పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరాడు. అలా భక్తి, శక్తి, నిస్వార్థ సేవకు ప్రతీక అయిన మహావీరుడు హనుమంతుడి కథ ప్రారంభమైంది.